బోర్డు కండక్ట్ చేసిన హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ కి వచ్చింది కాన్సెప్ట్. సెట్స్ లో ఇది ఆల్రెడీ ఉంటుంది 1, 2 అనే నంబర్ ఉంటే సెట్ బి లో సో ఏ కామా బి అనే ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఏ క్రాస్ బిని కార్టీషియన్ ప్రోడక్ట్ అంటాం. సో ఎలా రాస్తాం ఇదంటే 1, 2 క్రాస్ ఏ కామా బి. సో ఎలా చేయాలి దీని సింప్లిఫికేషన్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ తో ఈ రెండింటిని రాయాలి. 1, A, 1, B ఆర్డర్ బేస్ మారుతూ ఉంటాయి. సో 2, A అంటే చూడండి 1కి A 1కి B రెండు సార్లు ఆర్డర్ పేరు రాశాను. అలాగే 2కి A అలా 2కి B 2కి A 2కి B. దీన్ని ఏమంటాం అంటే కార్టీషియన్ ప్రొడక్ట్ అంటాం. కార్టీషియన్ ప్రొడక్ట్ అంటారు. ఇంటర్సెక్షన్ యూనియన్ యొక్క కాన్సెప్ట్స్ ఒకసారి చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే సెట్లో 1, 2 అనే ఎలిమెంట్ ఉంది. బి అనే సెట్లో ఏ కామా బి అని ఉంది. సో ఇక్కడ ఏ యూనియన్ బి ఎలా రాస్తామా అంటే 1, 2 ఫస్ట్ సెట్ యూనియన్ ఏ కామా బి అని రాస్తాం. ఇది యూనియన్ యొక్క ప్రాపర్టీ. ఒకసారి చూస్తే మీరు యూనియన్ అంటే కలిపి రాయడం. ఇవన్నీ కూడా 1, 2, ఏ కామా బి. ఇందులో ఏదైనా దీన్ని ఏ యూనియన్ బి అంటాం. ఇందులో ఏదైనా కామన్ ఎలిమెంట్ 2 సార్లు 3 సార్లు రిపీట్ అంటే ఒకసారి రాస్తే సరిపోతుంది. అదంతా సెట్స్లో మనం డిస్కస్ చేద్దాం. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ 1, 2 అనే సెట్ ఇంటర్సెక్షన్ బి అనే సెట్ ఏ కామా బి. ఈ సెట్ ఏలో సెట్ బిలో కామన్ గా ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా అంటే అక్కడ ఉన్న ఎలిమెంట్స్ ఇక్కడ ఉన్నాయా ఉంటే అవి ఎత్తి రాయాలి. ఇక్కడ ఏం లేవు కదా, నో ఎలిమెంట్స్ ఆర్ కామన్. సో దట్ ఈస్ నల్ సెట్. ఇన్ కేస్ ఎలిమెంట్స్ ఉంటే దాన్ని సెట్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఆ కామన్ గా ఉండే ఎలిమెంట్ రాస్తాం కింద. దీన్ని నల్ సెట్, ఎంటీ సెట్ కూడా అంటాం. ఈ కాన్సెప్ట్ కొంచెం తెలిసి చాలు ఈ ప్రాబ్లం చాలా ఈజీ అవుద్ది. ఒకసారి చూద్దాం.